అపార్ట్మెంట్ ఒక బ్రాండ్ ఉంటే పేరుంటే పెద్ద బ్రాండ్ తోటి సెల్ చేసుకుంటూ వెళ్తారేమో. సో దాంతో పాటుగా ఓనర్‌కి సంబంధించినటువంటి బ్రాండింగ్ ఏమన్నా అడిషనల్ ఇంపాక్ట్ చూపిస్తదా సేల్స్ మీద? అంటే ఇదొకటి ఈ మధ్యలో రియల్ ఎస్టేటే కాదండి, జనరల్గా ఏ బ్రాండ్ అయినా కానీ ఒకప్పుడు బ్రాండ్కి బ్రాండ్ ఎండోర్స్మెంట్ చేయడానికి బ్రాండ్ అంబాసిడర్స్ ఉండేది, రైట్? ఏదో సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలో వాళ్ళనో వీళ్ళనో పట్టుకొచ్చేసి వాళ్ళ బ్రాండ్ గురించి స్టోరీ టెల్లింగ్ చెప్పేవాళ్ళు. ఈ మధ్యలో ఒక 5 years నుంచి ట్రెండ్ మనం చూస్తున్నాం ఏంటంటే, మేము కూడా అది చూసాము, మేము కూడా ఇంప్లిమెంట్ చేసాము. ఎవరన్నా ఒకవేళ ఒక బ్రాండ్ వెనకాల ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఎందుకంటే ఎప్పుడు కానీ ఒక బిజినెస్ ఐడియాతో మార్కెట్లోకి వచ్చినప్పుడు ఆ బిజినెస్ ఐడియా గురించి బెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు అంటే ఆ బిజినెస్ ఐడియాని తీసుకొచ్చిన వాళ్ళే చేయగలుగుతారు. కాబట్టి ఆ బిజినెస్ని లాంచ్ చేసిన వాళ్ళే కనుక సోషల్ మీడియాలోకి వచ్చి వాళ్ళ బ్రాండ్ గురించి వాళ్ళే గట్టిగా ప్రజెంట్ చేసుకోగలిగితే డెఫినెట్గా బ్రాండ్ రీచ్ 10 times పెరుగుతుంది, బ్రాండ్ క్రెడిబిలిటీ 10 times పెరుగుతుంది. ఇండివిజువల్ బ్రాండింగ్, ఎందుకంటే బ్రాండ్ ఆ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఆ కంపెనీ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక మీడియాలోకి వచ్చి నా బ్రాండ్ ఇది, దాని స్ట్రెంగ్త్ ఇది, నేను చెప్తున్నా దాని యూఎస్పీస్ ఇది, ఐ విల్ డెలివర్ మై ప్రాజెక్ట్ ఆన్ టైమ్ అని కనుక చెప్పగలిగితే డెఫినెట్గా క్రెడిబిలిటీ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది. ఎంతసేపు నా కంపెనీ ఇది అని చెప్పి కంపెనీ పేరు మీద ఏదో సెలబ్రిటీలను పట్టుకొచ్చి మార్కెట్ చేయడం ఒక ఎత్తు. అది ఆ 1 year వాళ్ళు సెలబ్రిటీ ఉంటారు, 2nd year పోతారు. కానీ నీ బ్రాండ్కి పర్మనెంట్ ఫేస్ ఎవరండి? నువ్వే కదా. నీ బ్రాండ్ లైఫ్ లాంగ్ ఉండేది నువ్వే. సెలబ్రిటీ వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రేపు వాళ్ళతో కమర్షియల్స్ వర్కౌట్ కావచ్చు, కాకపోవచ్చు, కానీ నీ ఫేస్కి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగితే, నీ కంపెనీ పేరుకి ఒక బ్రాండు, దాని వెనకాల ఉన్న నీ ఫేస్కి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగితే నీ యొక్క రీచ్